అవో సాటికేట పోతున్నాడు ఇడు. రే సత్తి ఏడుకోతున్నావు, ఏమెత్తుకోపోతున్నావు? ఫోన్ కొడతానికి. హలో, ఏడున్నావు రశంకర్గా? అవి ఉన్నాయా మీ ఇంట్లో? నా తాను 2 ఉన్నాయిరా. నీళ్ళు తాగుతారా అందులో? అబ్బా వజన్ తక్కువ ఉంటాయిరా అవి. పెద్దవి ఉంటే చూడు. ఇగో నేను పెద్దవి 2 తెస్తున్నా. చూడు ఎవరికి చెప్పకు, మనమే ముద్దు పోదాం. సరే పెట్టాయి. ఏడుకోతున్నావురా, నాకు చెప్పు, నేను కూడా వస్తా. నా ఏంట రాకమంటే ఎత్తుకోమంట నేర్చిందంట. నీ వస్తుంటే బుద్ధిమంతురాలే అయి ఉండొచ్చు. ఎర్రి 1000 విధాలు పైత్యం 10,000 అన్నట్టుంది నీకైతే. 10,000 కాదు, తవ్వుక 30 లక్షల దాకా వస్తాయి. ఇవే నీకు ఆకరార్తలు. మాత్రం చెప్పే వచ్చాయి. సౌరమాడ వాడే సురికిరా నువ్వు. 30 లక్షలా? నాకు శివరాకరార్తలేంది? ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? లేకపోతే ఏంటిదక్క, తుమ్ము దూసిపోయే కొలువుకు ఎంతగానో తిప్పల పడతావు. ఇమిలిబాన్ పోయి బస్సు ఎక్కి ఉరికి రాక డబ్బునరా. కొలువు బంద్ పెట్టాలనా? మరి ఏం చేసి బతుకుదాం అనుకుంటున్నావు? యాంకర్ ఇలేకర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొలువు. పెద్ద కలెక్టర్ లేక ఫెయిల్ అవుతున్నావు. యాంకర్ ఇలేకర్ అయితే ఏమొస్తాయి? అరే లస్కెలు వస్తాయంటే ఉసుక మోసే బతుకుదామంటావు. ఇంకా ఓ పొడా, శరం సాటాడు, చెప్పులు మూటాడు, ఊకే లచ్చలు అంటున్నావు. ఏమున్నాయి రా సంచిలా? ఇగో ఇత్తడి బిందె, దీనికి తవ్వుక 20 లక్షలు. ఇగో రాతేంది బొగ అని, దీనికి తవ్వుక 10 లక్షలు వస్తాయి. రెండింటిని తీసేసి లెక్క చేసినా కూడా 30 లక్షలు వస్తాయి మనకు. ఊడికే అంటారా, తీసివేత కాదు. అయినా బిందెలకే లచ్చలారా? లెక్కలు కావాలనా, లక్షలు కావాలనా నీకు? శనేశ్వరుని చేతులు పట్టుకొని తిరిగినట్టే ఉంటుంది. ఎంత వస్తే ఏరుమూర్తి ఎల్లగాలం దరిద్రమే. ఈయన తప్పిన మొప్పడికెంచు ఇంకా బిందెలకేం వస్తుందిరా? పాతింప సామానుడు జోకి కొనుక్కుంటాడు గంతే. పొద్దుమిక వరకు పైసలు సంపాదించుకొని వస్తా నేను. ఈ రానికి 20, 30 అంటే 20 లక్షలకేమో డబల్ బెడ్రూము, 30 లక్షలు అంటే తిరుబుల్ బెడ్రూమ్ వస్తుంది. నేను పాతింట్లోకి రానిగా కొత్త ఇంట్లోకే పోతా. రే, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడు అంటే నిట్టాడు గుంజ పెట్టి కాశిగట్టి కప్పినట్టు అనుకున్నావారా? ఇక్కడ మీటర్ నీకు అర్థం కావట్లా. కరెక్ట్ గా సంవత్సరం చాలు నువ్వు అడకతిన నీకే. సాఫిత్రి దమాకుని ఎవరికైనా చూపెట్టండి రా బాబో, అలా ఇడిచిపెట్టకండి. అవు నేనే ఎర్రగడ్డ దవకాళ్ళకి వెళ్ళి వచ్చినట్టు లచ్చలు ఇత్తడి బిందెలని నేనే మాట్లాడుతున్నాడా. జమ్మికుంట కర్నూలు వైన్స్ బ్యాంకులు ఇస్తారు. ఇవేమన్నా అరేక్ మాల్ అనుకుంటున్నావా? ఇది బంగారము, ఇది ఏంది? కరూర్ వైన్స్ కాదురా, కరూర్ వైశ్య బ్యాంకు. వాళ్ళు గిరెట్ బంగారం పెట్టి 20 లక్షలు తీసుకున్నారు. మరి నువ్వేంది ఇత్తడి బిందె రాతేంటి డేక్ష ఉండబోతున్నావు? ఇది బంగారమే అంటాను కుదబెట్టుకుంటారు బెంకోళ్ళు. ఎంత మంచోళ్ళక మనకి హెల్పింగ్ చేస్తున్నారు. అబ్బా, ఉత్తగానే నమ్ముతారా? నీ కోసానికి ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఉత్తగా నాకెందుకు అక్క, కమిషన్ ఇచ్చేస్తా. 30 లక్షలకు 25% శాతం అంటే ఎంత అవుతుంది? 6 లక్షల 5 లక్షలు కుదరదన్నాడు అనుకో, మొత్తం ఆయన్నే తీసుకొని 5 లక్షలు నాకు ఇమ్మంట, సరిపోతుంది. వాళ్ళు ఏమన్నా పిసోళ్ళు అనుకుంటున్నావారా? బంగారమా కాదా అని గుర్తుపట్టి నీకు ఒక ఆయన ఉంటారు, అప్రైజర్ అని తెలుసా నీకు? ఆయనకే ఇస్తా. అసలు బంగారం తీసుకోపోతే మనకేమొస్తుంది, వాళ్ళకేమొస్తుంది అక్క. గిసొంటిది అయితేనే షేర్ 4 రూపాయలు పడతల పడతాయి. అబ్బా, నువ్వైతే నేను పట్టిన కుందలకి 3 కాళ్ళు అన్నట్టున్నది. మారవారా నువ్వు అసలు? గట్లెందుకు అంటున్నావు అక్క? పాపం బెంకోళ్ళు మంచి పనే చేస్తున్నారు. ఇగో ఇత్తడి కూడా ఇల్వ పెంచిండ్రు. వాళ్ళంటే బోగరి బంగారు నగలను చూపెట్టి మోసం చేసిండ్రు. నువ్వు ఇత్తడి బిందె తీసుకొని పోతే ఎవరు నమ్మేటోళ్ళాడా? నమ్మరా? అట్లా అంటే మన ఊర్రా భీష్మ దుఃఖనమ్మల కాడి గొండవై ఇది గరుగు పంపిస్తా కొలిమి కారా, ఉంగరాలు గొలుసులు చేపిస్తా అప్పుడు నమ్ముతారు. నువ్వు ఇప్పుడు ఏం చేసినా కుదరది. మొత్తం ఆయన భాగవతం బయటపడ్డది. బయటపడగానే దావకాన్లో పోయి చేరికైందట. పోయి ఎవరికి ఇస్తా అనుకుంటున్నావు? అయితే డైరెక్ట్ గా దావకాన కాడికే పోతా. పానం ఎట్లున్నది అంటా నడుచుకుంటా, సేఫ్లు కొబ్బరి బొండలు ఇస్తా. బ్యాంక్ ఎవరు నీ తాత జాగిరి అనుకుంటున్నావారా? నువ్వు ఎట్లా చెప్తా అట్లినా నీకు. మాల్య తాత అంతా తెలివన్న కావాలి అట్లా మోసం చేయాలంటే, తెలుసా? ఇత్తడి బంగారానికే లోన్లు ఇస్తుండ్రంట అని మల్లయ్య తాతకు కూడా ఎరకైంది అనుకో, బయట దేశంకి వెళ్ళి ఊరుకొచ్చి ఊరు తిరిగి ఈ బిందెలన్నీ ఎరుకపోయి కూరబెట్టుకుంటాడు అక్క. ఒరే సత్తిగా, ఆ బ్యాంక్ వాళ్ళు నీ అసుంటోళ్ళు నా అసుంటోళ్ళు మోసం చేస్తే ఉత్తిగానే బయట పెడతారా? ఈ కథలు మనవాడ చక్కగా ఇంటికొను. బంగారం ఉత్తదా నిజంగా అంట అని బెంకులలో చెక్కింగ్ చేయరాక, బంగారం దుకాణాలలోనే చేస్తారు. చిల్లర దుకాణాలలో చూడమా మనము లోట్లు కొండపోతే చెక్కింగ్ చేస్తారు. ఇది నిజంగా డూప్లికేట్ అంట అని బెంకులలో చూస్తారా? ఓ బ్యాంకు సార్లు, మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీ మాట పట్టుకొని మా ఓడు చూడండి. ఇత్తడి బిందెలు తీసుకొని వచ్చి మోసం చేద్దామని చూస్తుండు. మా ఓడికి ఏదో తెలకట్లు అర్థమైంది. మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి. ఎందుకు చెప్తున్నావు అట్లా? సాలరు గెలు అంట అని చెప్తున్నది. మంచిగా పైసలు వచ్చే జడగొడుతుంది. ఎప్పటికీ వేరే బ్యాంకులో పోతా నేను. అది మూసేస్తే దవాఖానలో పడ్డారు అంట.
ఏమవుతుంది పోతా నేను పోతా